హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొమ్మ శనగలు, బంగాళదుంప అలాగే వంకాయ వేసి మంచి మసాలా కర్రీ అండి. చికెన్ని మరిపించే చికెన్ కింద టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువేం అవసరం లేదు. అందులోకి మసాలా దినుసులు, ధనియాలు, చెక్క, లవంగ, ఒక యాలక్క, 10 మిరియాలు, సోంపు, కొద్దిగా జీలకర్ర, అర స్పూన్ అండి. 2 స్పూన్లు ధనియాలకి అర స్పూన్ జీలకర్ర చాలు. బాగా ఇవి డ్రై రోస్ట్గానే చేసుకోవచ్చు, లేక కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా, రోస్ట్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం వేయించుకోండి, వెచ్చగా చేసుకోండి అంతే, మరి ఎక్కువ వేగే అవసరం లేదు. ఇలా వేయించుకుని తర్వాత ఒక స్పూన్ అన్ని పుట్నాల పప్పు, ఒక 10 ఇంచంత సైజులో కొబ్బరి, 2 కొబ్బరి ముక్కలు 10 వేసుకోండి. చిన్న సైజు నేను చూపిస్తున్నాను కదా పీసులు. ఒక 8-10, అది గ్రేవీ కోసము. పుట్నాల పప్పు కూడా గ్రేవీని ఇస్తుంది బాగా. ఒక స్పూన్ అన్ని పుట్నాల పప్పు వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టమోటా చిన్నగా కట్ చేసి అన్నీ వేయించుకుందాము. డ్రైగానే, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొద్దిగా నూనెలో అన్నీ కొంచెం వెచ్చగా చేసుకోండి. మనకి మసాలా మళ్ళీ ఉడుకుతుంది ఆ చారులో, అందుకని ఇప్పుడు కొద్దిగా వేయించుకుందాము. అలాగే అల్లము, ఒక ఇంచంత అల్లం ముక్కలు వేసుకున్నాను. అన్నీ కొత్తిమీర కొద్దిగా, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకొని, ఇది మసాలా కోసము మనం లైట్గా వేయించుకొని అన్నీ కొద్దిగా వేడి, మనం ముట్టి చూస్తే వేడి ఉన్నంత ఉంటే చాలు, మరి ఎక్కువ మెత్తగా అయ్యే అవసరం లేదు. టమాటాలన్నీ ఇలా వేయించుకొని దీని మసాలాని పక్కన చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇది ఆ గ్రేవీకి మసాలా ఇంతే. చూడండి, నేను చూపించిన మసాలాలన్నీ ఒకసారి చూసుకొని మీరు వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. మరి తర్వాత నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, మంచి టేస్టీ ఉంటుంది ఇది. ఎప్పుడు పప్పు, సాంబార్లు, చారులు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మనం రుబ్బడానికి ఒక ఉల్లిపాయ వేసుకున్నాము. ఇక్కడ అర్ధం ఉల్లిపాయ, ఇలాంటి చిన్నది ఒక ఉల్లిపాయ వేసేసుకోండి. వేసి బాగా ఆయిల్లో వేయించేసుకుందాము. బాగా మగ్గాలి, ఇది బాగా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది ఇది, ఈ టేస్ట్. ఇలా బాగా వేయించుకోండి, కొద్దిగా ట్రాన్స్పరెంట్ రంగు వచ్చే వరకు వేయించిన తర్వాత ఇంగు, ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా ఇంగు వేసుకొని వేయించుతున్నాను. నేను ఇక్కడ కొమ్ము శనగలు, బంగాళదుంప వాడుతున్నాను కదా, ఆ గ్యాస్ ఫామ్ కాకుండా ఇంగు వేస్తే మంచిది, బాగుంటుంది. ఇప్పుడు బంగాళదుంపలు, ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నాను. మీకు ఎంత కావాలో క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి అన్నీ. ఇదే ఆయిల్లో ఇవి కూడా కొంచెం వేయించుకుందాము. ఇది పచ్చిదే, తొక్కు తీసి పైన స్కిన్ తీసేసి మనం ఇలా పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఆయిల్లో కొద్దిగా వేయించుకుందాము. సైజు చూపిస్తున్నాను కదా, ఈ సైజు వేయించుకోండి. మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మెత్తగా అవుతాయి బాగా. అలాగే కొమ్ము శనగలు బాగా నైట్ అంతా నానబెట్టేస్తే మీకు మార్నింగ్ ఇవేం సపరేట్ ఉడికించే అవసరం లేదు. మీరు నైట్ నానబెట్టలేదు అనుకుంటే ఒక్క విజిల్ కొట్టించి మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టేయండి. ఒక 6 అవర్స్ నానిన తర్వాత ఇవి పచ్చి శనగలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము, ఉడికిపోతాయి మనకి. అలాగే ఒక 2 వంకాయలు పెద్దగా కట్ చేసుకొని పొడవుగా. మీకు వంకాయలు వద్దు అనుకుంటే ఓన్లీ పొటాటో వేసుకొని కూడా చేసుకోవచ్చు. వంకాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు శనగలు కూడా వేసుకొని, అన్నీ పచ్చివేవి, ఎక్కడ ఉడికించలేదు. ఈ శనగల్ని కూడా బాగా నూనెలో కొద్దిగా ఇలా అంత తిప్పుకుంటే బాగా వేగుతాయి. నూనె పట్టేలాగా చేసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అన్నీ వేసుకుందాం, ఇంకా డ్రై మసాలాలు. ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడే అంతా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాము. అలాగే కారము, మనం మిరియాలు వేసినాం కాబట్టి కారం చూసి వేసుకోండి. మిరియాలు అక్కడ గ్రైండ్ చేసి మనం మిరియాలు 10 వేసుకున్నాము. ఈ శీతాకాలము చలికి మిరియాలు కొంచెం ఎక్కువ వాడుతూ ఉండండి మీరు వంటలో. కోల్డ్ ఏమీ రాకుండా బాగా ఉంటుంది, మన బాడీకి కూడా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది మిరియాలు తినడం వల్ల. ఇలా బాగా ఉప్పు కారం అంతా పట్టేలాగా కలుపుకుందాము.
మనం ధనియాలు వేయించుకున్నాము. ఇక్కడ ధనియాల పొడి ఏమి వేసే అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు వేసి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి నేను చూపించిన గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, గ్రైండ్ చేసినవన్నీ ఇప్పుడు వేసేసుకుందాం మసాలా. ఇది చాలా బాగుంటుందండి మసాలా చారు. మనము వైట్ రైస్కి, ముద్దకి, చపాతీకి కూడా తినచ్చు. ముద్దకు కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు పప్పు సాంబార్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనకి కొమ్ము శనగల ప్లేస్లో వేరే మీరు ఏవైనా కానీ గింజలు వేసుకోవచ్చు. శనగలు వేసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు అలసందలు వేసుకోవచ్చు. అలసందలు వేసుకొని ఇదే మెథడ్లో చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎంత కావాలో రసం బట్టి చూసి వేసుకోండి. గ్రేవీ ఎంత కావాలో నేను చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనకు ఉడికే లోపల సరిపోతుంది. ఒక్క విజిల్ కొట్టిస్తే చాలండి, అన్నీ ఉడికిపోతాయి. కొంచెం నూనెలో కూడా మగ్గింటాయి కదా, బంగాళదుంపలు అలాగే శనగలు అన్నీ బాగా మగ్గినాయి. ఒకే విజిల్ కొట్టించేసి ఆఫ్ చేసేద్దాం స్టవ్ని, ఇంకా చాలు. అంతే టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి అయిపోయింది ఒక విజిల్, అన్నీ ఉడికిపోయినాయి, ఎంత బాగున్నాయి కదా. చూడు ఆయిల్ కూడా కొంచెం వేసినా కూడా బాగా తేలింది. చూడడానికే అంత టెంప్టింగ్గా ఉంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎంతో రుచిగా ఉంటుందండి నోటికి. ఈ చలికాలంకి మీరు ఒకసారి ట్రై చేసి చూసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వంటని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.